అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనిలో ఉన్న టోటల్ పోస్టులు వచ్చి 1515. అంటే ఇది ఒక చక్కటి నోటిఫికేషన్ అని మనమైతే భావించాలి. ఎందుకంటే ఇందులో చాలా కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th ITI, ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ అండ్ పర్టికులర్ డిగ్రీస్ ఈ టైప్ ఆఫ్ పోస్టులు కూడా ఉండడం అయితే ఉంది. సో పోస్ట్ వైజ్గా వాటి యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం ఇందులో అయితే డ్రీప్గా అయితే డిస్కస్ చేద్దాం. సో మొదటగా బుల్లెట్ పాయింట్స్ అయితే చూద్దాం. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సిన పోస్టులు అన్నమాట. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మన ఏజ్ క్రైటీరియా, తర్వాత క్వాలిఫికేషన్స్, సర్టిఫికేట్స్, రిజర్వేషన్స్ అన్నీ చూసి ఎవరైతే ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి కూడా అఫీషియల్ సైట్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ముందుగా నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం. సో మొత్తం 1515 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం 26 కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇవి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్. వీటిని గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అని అంటారు. సో పోస్ట్ వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొదటగా మనం పోస్ట్ కేటగిరీ అనేది ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్కి సంబంధించిన పోస్టులు ఇవన్నీ అనమాట. సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో వెస్టర్న్ ఎయిర్ కమాండ్ అని ఉందిగా, సో దానికి సంబంధించిన పోస్టులు. అందులో అడ్రస్ సంబంధించి వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ సీరియల్ నెంబర్ 1లో అంటే నేను ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ అన్నీ మీకు అర్థమైపోతాయి. సో సీరియల్ నెంబర్ 1లో పోస్టల్ అడ్రస్ అని ఉందిగా, ఇక్కడ ఏమనుంది, కమాండింగ్ ఆఫీసర్ HQWAC UAF సుబర్టో పార్క్, న్యూఢిల్లీ, పిన్ 110010. సో దీనికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో అవైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. స్టెనో గ్రేడ్ 2, సూపరింటెండెంట్ స్టోర్, కుక్, ఆర్డినరీ గ్రేడ్, హౌస్ కీపింగ్ స్టాఫ్ HKS, హౌస్ కీపింగ్ స్టాఫ్ HKS అంటే ఇక్కడ మెస్ స్టాఫ్. సో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? సో స్టెనో గ్రేడ్ 3 ఉన్నాయి, సూపరింటెండెంట్ స్టోర్ వచ్చి 1, కుక్ 1, హౌస్ కీపింగ్ స్టాఫ్ 3, మెస్ స్టాఫ్ 1. మీరు అనుకోవచ్చు కేవలం ఇవేనా పోస్టులు అంటే, అలా కాదండి. వెస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఈ పోస్టల్ అడ్రస్ సంబంధించి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అదే వెస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఈ అడ్రస్ ఉందిగా రెండోది, సో దీనికి సంబంధించి ఈ పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి పక్కన ఇవ్వడం అయితే జరిగింది. సో పక్కన రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్కి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, పీడబ్ల్యూకి ఎన్ని, ఈఎస్ఎంకి ఎన్ని. సో ఈ విధంగా కూడా కేటగిరీ వైజ్కి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, వెస్టర్న్ ఎయిర్ కమాండ్లోనే మనకి ఎన్ని సీరియల్ నెంబర్స్ ఉన్నాయో దానికి సంబంధించి మనం ఏదైతే నోటిఫికేషన్ పెట్టుకుంటున్నామో ఈ అడ్రస్కి మాత్రం సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ చూడండి, ఇక్కడ వెస్టర్న్ ఎయిర్ కమాండ్కి సంబంధించి ఈ 4th ఆప్షన్ ఉంది చూసారా, ఇందులో ఒక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ స్టెనో గ్రేడ్ 2కి పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ 1 సింగిల్ పోస్ట్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అతను దేనికి ఈ యొక్క అప్లికేషన్ సెండ్ చేయాలంటే ఎయిర్ ఆఫీసర్ కమాండెంట్ AF స్టేషన్ అంబాలా క్యాంట్ హర్యానా పిన్ అని చెప్పి ఇదే ఈ కంప్లీట్ అడ్రస్ మెన్షన్ చేసి పోస్ట్ ఏదైతే ఉందో స్టెనో గ్రేడ్ 2 ఇదైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే ఇక్కడ మనమైతే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఇన్ని యూనిట్స్ అయితే ఉన్నాయి, ఇన్ని యూనిట్స్ కానీ ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వేకెన్సీ అనేవి పక్కన ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్ వైజ్గా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా మనం ఇక్కడ దీన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో వెస్టర్న్ ఎయిర్ కమాండ్లో ఇవైతే ఉన్నాయి, కంప్లీట్గా ఇవన్నీ వెస్టర్న్ ఎయిర్ కమాండ్కి సంబంధించినవి. ఎట్ ద సేమ్ టైం కింద వచ్చినట్టయితే ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్. సో ట్రైనింగ్ కమాండ్ యూనిట్కి సంబంధించిన పోస్ట్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ చూపిస్తారుగా సీరియల్ నెంబర్ 1, యూనిట్ నేము, ఏ పోస్టులు ఉన్నాయి, ఏ రిజర్వేషన్స్తో ఉన్నాయి అనేది కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్స్ కూడా అప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ కమాండ్ యూనిట్స్లో సంబంధించిన పోస్టులు ఇవన్నీ. అట్ ద సేమ్ టైం అలా కిందకి వెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా ట్రైనింగ్ కమాండ్ సంబంధించింది. ఇక్కడ మెయింటెనెన్స్ కమాండ్ యూనిట్ సంబంధించిన పోస్ట్ అనమాట ఇవన్నీ. సో అది అలా వెళ్ళినట్టయితే ఇవన్నీ మెయింటెనెన్స్ సంబంధించి. సో ఏ విధంగా చూసుకోవాలైతే మీకు అర్థమైందిగా, ఇక్కడ చూసుకోండి, మెయింటెనెన్స్ కమాండ్ యూనిట్స్లో మీరు ఇన్ కేస్ చూడండి, ఇక్కడ AOC ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చకేరి కాన్పూర్ ఈ పిన్ కోడ్కి మీరు ఒకవేళ ఇందులో ఈ అడ్రస్ సంబంధించి హౌస్ కీపింగ్ స్టాఫ్ అని ఉందిగా, ఇందులో 5 పోస్టులు ఉన్నాయి. అందులో ఇన్ కేస్ మీరు అన్రిజర్వ్డ్లో పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఈ అడ్రస్ మెన్షన్ చేస్తూ హౌస్ కీపింగ్ స్టాఫ్ అని చెప్పి మీరైతే అక్కడ నోటిఫికేషన్లో అంటే అప్లికేషన్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది ఏ విధంగా ఇవ్వాలని చెప్పి నేను రానున్న వీడియోలో ముందుగా అయితే తెలియజేస్తాను.
సో మీరు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్టయితే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి సెంట్రల్ ఎయిర్ కమాండ్ యూనిట్స్లో ఈ పోస్టులు అనే విధంగా ఉన్నాయి. సో ఏ విధంగా చూసుకోలేతే అర్థమైందిగా, ఇక్కడ చాలా పోస్టులు 1515 పోస్టులను గాను చాలా యూనిట్స్గా డివైడ్ చేసి మరి ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ వచ్చి చూసుకుందాం. దానికన్నా ముందు సౌతర్న్ ఎయిర్ కమాండ్లో కూడా పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వేకెన్సీస్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న అవకాశం కాబట్టి చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది, లేదా ఇదే నోటిఫికేషన్తో ఇవే పోస్టులతో కూడా కంటిన్యూ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. యాజ్ పర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం రిజర్వేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 25 సంవత్సరాలు ఉండాలి. సో ఇక్కడ ఏముందంటే లాస్ట్ డేట్ అనేది మనకి క్లోజింగ్ డేట్ ఏ రోజైతే ఉంటుందో ఆ క్లోజింగ్ డేట్తో అయితే కన్సిడర్ చేస్తారు. మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 3, 2021 నుండి 30 రోజుల వరకు మనకి క్లోజింగ్ డేట్ ఉంటుంది. అంటే మే 2, 2021 వరకు ఉంటుంది. సో మే 2, 2021 నాటికి మీ ఏజ్ అనేది 20 సంవత్సరాలు నిండి ఉండాలి, లేదా అప్పటికి మినిమం 18 సంవత్సరాలు అయితే అయి ఉండాలి. సో ఈ విధంగా ఉన్నట్టయితే ఈ నోటిఫికేషన్కు మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి ఓబీసీ వారికి 3 years ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వారికి 5 years, తర్వాత హ్యాండిక్యాప్డ్ వారికి 10 years ఉంటుంది. అదే హ్యాండిక్యాప్డ్ అయ్యి ఇన్ కేస్ వారు ఎస్సీ ఎస్టీ అయినట్టయితే వాళ్ళకి 5 years, ఓబీసీ అయినట్టయితే 3 years అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి వాళ్ళకు ఉండాల్సిన కోటా వాళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ కోటాలో కానీ మీరు పెట్టుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండదన్నమాట. ఎందుకంటే అది జనరల్ కోటాలో పెట్టుకున్నట్టే అర్థం కాబట్టి, ఇన్ కేస్ అన్రిజర్వ్లో పెట్టుకుంటే. నెక్స్ట్ ఇన్ కేస్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంటల్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఇచ్చిన విధంగా అన్రిజర్వ్డ్ 40, ఓబీసీకి 43, ఎస్సీ ఎస్టీ వారికి 45 ఉండడం అయితే ఉంటుంది ఇయర్స్ అనేవి వీళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ వైజ్గా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఇక్కడ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎవరు? సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్కి. ఇక్కడ పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 5 పే స్కేల్ ఉంటుంది. వాళ్ళకి యాజ్ పర్ పే మ్యాట్రిక్స్ 7th CPC ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లెవెల్ 5 పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం ఒకసారి. వాళ్ళకి శాలరీస్ అనేవి ఏ రేంజ్లో ఉంటాయి అనేది మనం ఇక్కడ కంప్లీట్గా అయితే చూద్దాం. సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం, ఆగండి. సో ఇక్కడ లెవెల్ 1 అయితే చూసాం. సో లెవెల్ 5 లెవెల్ 5 సంబంధించింది అయితే ఇక్కడ చూడండి. బేసిక్ వచ్చి మనకి 29,200 ఉంటుంది. హెచ్ఆర్ఏ వచ్చి 7,008 రూపాయలు, డిఏ ఇవన్నీ కలుపుకున్నట్టయితే గ్రాస్ శాలరీ వచ్చి 45,384 ఉంటుంది. నెక్స్ట్ డిడక్షన్స్ అన్నీ పోను వీళ్ళకైతే రావడం అయితే టోటల్గా 41,938 రూపీస్ అయితే బై హ్యాండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరికి? సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్గా ఎవరైతే ఇందులో రిక్రూట్ అవుతారో వాళ్ళకి సంబంధించిన పే స్కేల్ అనేది మనం ఇప్పుడే చూపించడం జరిగింది. 41,938 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా సూపరింటెండెంట్ స్టోర్ ఉన్నారుగా, ఇది లెవెల్ 4 సంబంధించిన పోస్టు. దీనికి గాను గ్రాడ్యుయేషన్ అయితే అయి ఉండాలి, లేదా ఈక్వలెంట్ సంబంధించి ఏదైనా అయి ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను చెప్పాను కదా సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి, అది గ్రాడ్యుయేట్ ఎందులో అయి ఉండాలి? మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్. సో ఈ క్వాలిఫికేషన్ వల్ల మాత్రమే సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్గా పెట్టుకోవడానికి అర్హులు. సూపరింటెండెంట్ అనేది ఇక్కడ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, బట్ వాళ్ళకి ఎటువంటి ఇలాంటి కంప్యూటర్ సంబంధించి అయితే అవ్వలేదు, కానీ ఎక్స్పీరియన్స్ అడిగారు. అందులో ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిలింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంటెంట్స్ ఇన్ ఏ స్టోర్ ఆఫ్ ఏ కన్సర్న్ ఆఫ్ రిప్యూట్ ఇన్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టార్. సో వీటికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది వీళ్ళ దగ్గర ఉండాలి. సో వీళ్ళకి లెవెల్ 4 అండ్ లెవెల్ 4లో శాలరీస్ అయితే ఉంటాయి. సో లెవెల్ 4లో ఏ రేంజ్లో ఉంటాయి ఒకసారి అయితే చూద్దాం. సో లెవెల్ 4 సంబంధించి శాలరీస్ అనేవి ఇక్కడ చూడండి. మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే నెట్ శాలరీ అనేది 37,000 అయితే చేతికి రావడం జరుగుతుంది. వీళ్ళకి బేసిక్ పే వచ్చి 25,500 అయితే ఉంటుంది. సో నెట్ వచ్చి టోటల్గా చేతికి అనేది వచ్చి 37,154 రూపాయలు. యాజ్ పర్ నౌ వీళ్ళకి అంత శాలరీ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్టెనో గ్రేడ్ 2 ఇది కూడా లెవెల్ 4 శాలరీస్ వస్తాయి. ఇందాక చెప్పిన విధంగా ఇంటర్ అవ్వాలి. ఇంటర్తో పాటు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. డిక్టేషన్ 10 minutes ఉంటుంది. 80 వర్డ్స్ అనేవి టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. 50 MTS ఉంటాయి ఇంగ్లీష్లో అండ్ 65 MTS హిందీ ఆన్ కంప్యూటర్. సో ఇదైతే టైప్ చేయాల్సి ఉంటుంది స్టెనో కాబట్టి. నెక్స్ట్ LDC లోవర్ డివిజన్ క్లర్క్, ఇది లెవెల్ 2 మనకి పే అనేది ఉంటుంది. సో లెవెల్ 2 అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, లెవెల్ అనేది
ఎంతైతే పెరుగుతుందో వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది. సో మీరు లెవెల్ 5లో రిక్రూట్ అయిన తర్వాత ఆన్ ప్రమోషన్ అవ్వచ్చు లేదా ఇంక్రిమెంట్ సంబంధించి అవ్వచ్చు, మీరు లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మనం లెవెల్ 2 అంటే ఇందాకన్నా తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో లెవెల్ 2 సంబంధించి ఫైనల్గా చేతికి వచ్చేది వచ్చి 27,280 రూపాయలు చేతికి అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఎల్డీసీ ఇంటర్ క్వాలిఫికేషన్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ టైపింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా హిందీ టైపిస్టు, స్టోర్ కీపరు, సివిలియను, కుక్కు, పెయింటరు, కార్పెంటరు, ఆయా వార్డ్, తర్వాత హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫిమేల్ సఫైవాలా, హౌస్ కీపింగ్ స్టాఫ్ హెచ్కేఎస్, నెక్స్ట్ లాండ్రీ మ్యాను, మెస్ స్టాఫ్, మల్టీ స్టాకింగ్ స్టాఫ్, ఈ విధంగా చూసుకున్నట్టయితే చాలా పోస్టులు ఉన్నాయి. సో మొత్తం 29 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతిదానికి కూడా క్వాలిఫికేషన్ ఏంటి, అట్ ద సేమ్ టైం వారికి ఎటువంటి అనుభవం ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దాన్ని అయితే మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కానీ స్పీడప్ అయితే మాత్రం మీరు డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వన్స్ మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ సెండ్ చేసిన తర్వాత మీ ఏజ్ క్రైటీరియా, క్వాలిఫికేషన్, మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ మాత్రం చూస్తారు. మీరు ఎస్ఎస్సి మీద పెట్టుకొని మీరు బీటెక్ కానీ లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్స్ పెడితే దాన్ని అసలు కన్సిడర్ చేయరు. సో మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ చూసుకొని మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ అయినట్టు ఎగ్జామ్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అయినట్టు మీకు ఒక లెటర్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏముంటుందంటే రిటర్న్ టెస్ట్కి అయితే ఎపీర్ అవ్వాల్సి ఉంటుంది, రిటర్న్ టెస్ట్ రావాల్సి అయితే ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్లు ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది, న్యూమరిక్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. సో మనకి రిటర్న్ టెస్ట్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. తెలుగులో అయితే ఈ ఎగ్జామ్ ఉండదు, ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. సో అది నెక్స్ట్ ద రిక్వెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్. అంటే ఇక్కడ మనకి ఎంతమందిని షార్ట్ చేస్తారంటే మనకున్న పోస్టులకు గాను ఎంతమంది అయ్యారో దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత రిమైనింగ్ ఎనెక్సర్స్ కింద మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎనెక్సర్స్ తీసుకురావాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్పానంటే నేను చెప్పానుగా, అప్లికేషన్ మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి 30 days లోపు అప్లికేషన్ అనేది అక్కడ రీచ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి నేను ఇందాక క్లియర్గా తెలియజేశాను. సో అది ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తాను. సో చూద్దాం. సో ఈ 30 days అంటే ఇప్పుడు మనకు May 2, 2021 లోపు, అంటే మీరు లాస్ట్ డేట్ వరకు వెళ్ళకండి. ఎందుకంటే మనకి త్రూ పోస్ట్ ద్వారా సెండ్ చేసేటప్పుడు లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఎర్లీగా సెండ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మోస్ట్లీ స్పీడ్ పోస్ట్, ఇక్కడ మనకి పోస్ట్ ఏ టైప్ ఆఫ్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి డెఫినెట్గా స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయండి. సో మనకి ఇక్కడ వాళ్ళకి త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ పోస్ట్నే ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ హౌ టు అప్లై ఇచ్చాడు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఎనీ ఆఫ్ ద అబౌవ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్ their choice subject to the vacancies and qualifications. Applications as per the given format under English or Hindi duly supported with the following documents to reach the air force station as per choice within 30 days. ఇదే క్లియర్గా చెప్పారండి. మనం ఇప్పుడు పైన చెప్పాం కదా, చాలా యూనిట్స్ ఉన్నాయి. సో ఏ యూనిట్కి మీరు అంటే మీ యొక్క పోస్ట్ బట్టి ఏ పోస్ట్కి పెడుతున్నారో అక్కడ ఉన్న క్వాలిఫికేషన్స్, మీ రిజర్వేషన్ ప్రాప్తికి ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఏ యూనిట్ పెట్టాలనుకుంటున్నారో ఆ యూనిట్ అడ్రస్కు, ఆ ఏ పోస్ట్కి పెట్టాలో ఆ పోస్ట్కు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి 30 days లోపు అయితే పంపించండి అని చెప్పి మనకు క్లియర్గా అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే అన్ని పెడుతున్నారో, మనకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే పెడుతున్నారో అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్మెంట్ చేయాలి. ఎవరి గెజిటెడ్ సంతకం కూడా అవసరం లేదు. గెజిటెడ్ సంతకం చేస్తే వారు పట్టించుకోరు. ఓన్లీ సెల్ఫ్ అటాస్టేషన్ మాత్రం ఉండాలి. అంటే తమకు తాముగా ఇప్పుడు ఏదైనా ఇన్ కేసు ఒక ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడుతున్నారంటే దాని కింద సెల్ఫ్ అటాచ్డ్ అని పెట్టి వాళ్ళ సంతకం, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వారి సంతకం మాత్రమే పెట్టాలన్నమాట. బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్తో పెడితే సరిపోతుంది. ఇక్కడ ఇంక్ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు దేంతో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇన్ కేస్ వారు ఓబీసీ అవ్వచ్చు లేదా ఎస్సీ ఎస్టీ కేటగిరీ సంబంధించి అయితే మాత్రం వాళ్ళకి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే పెట్టవలసి ఉంటుంది. సో ఓబీసీ పెడుతున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ అయితే అందులో ఉండాలి, మెన్షన్ చేస్తారు. సో ఎస్సీ ఎస్టీ సంబంధించింది అయితే వాళ్ళ యొక్క ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ మీద జిరాక్స్ పెడతారు కాబట్టి దాని కింద వారి యొక్క సెల్ఫ్ అటాస్టేషన్ అయితే తప్పనిసరిగా చేసి ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే డిశ్చార్జ్ బుక్ అనేది ఫోటో కాపీ అనేది పెట్టాలి. దాన్ని కూడా సెల్ఫ్ అటాస్ట్ చేసి అయితే పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు డెఫినెట్గా ఇక్కడ చేయవలసింది అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ టైప్డ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది దాని మీద పెట్టాలి. ఇప్పుడు అప్లికేషన్ మీద రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టి దాని మీద సెల్ఫ్ అటాస్టేషన్ అయితే చేయాలి. ఇప్పుడు ఒక అప్లికేషన్ ఫారం మీకు కింద అయితే చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. సో అప్లికేషన్ ఫారం మీద ఇక్కడైతే మనకు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దానిపై సెల్ఫ్ అటాస్టేషన్ అంటే వారికి వారుగా వారి యొక్క ఓన్ సంతకం, అప్లికెంట్ ఎవరైతే పెడుతున్నారో వారి సంతకం అయితే క్రాస్గా అంటే ఇక్కడతో స్టార్ట్ అయ్యి ఈ విధంగా అలా పైకి వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా అయితే పెట్టవలసి అయితే ఉంటుంది. సో పెట్టిన తర్వాత సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ ద స్టాంప్ ఆఫ్ 10 పేస్టెడ్. సో ఇక్కడ ఏముంటుందంటే ఒక
సెల్ఫ్ ఎన్వలప్ అనేది ఒకటి తీసుకోండి, మనకు బుక్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో సెల్ఫ్ ఎన్వలప్ తీసుకొని 10 రూపీస్ స్టాంప్ అనేది దాని మీద పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత అడ్రస్ షుడ్ బి టైప్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆర్ హిందీ. సెపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ షుడ్ బి ఫార్వర్డెడ్ అప్లికెంట్ టు మెన్షన్ క్లియర్లీ టు ద ఆన్ ద అప్లికెంట్ ఆన్ ద ఎన్వలప్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అండ్ ద కేటగిరీ అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి, మనం ఎన్ని పోస్టులు కన్నా పెట్టుకోవచ్చు. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఇది ఎన్ని పోస్టులు కన్నా అప్లై చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం ఏంటంటే మీరు పెట్టే అంటే ఏ పోస్టుకి పెడుతున్నారో అన్నీ ఒకే డే మాత్రం ఎగ్జామ్ పెడితే మాత్రం అది మా చేతుల్లో లేనిది, మేము సపరేట్గా అయితే నిర్వహించలేం. మీ అదృష్టానికి వేరువేరుగా కానీ ఎగ్జామ్స్ పడినట్టయితే అది మీ చాయిస్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన చాయిస్ అది. బట్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మీరు పెట్టుకున్నవన్నీ కూడా ఒకే రోజు పడిపోతే మాత్రం ఏదో ఒకటి మాత్రమే అప్లై చేయాలి, ఒకటి మాత్రం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది, అన్నీ కూడా అటెంప్ట్ చేయలేరు. సో మీరు పెట్టుకున్న డిఫరెంట్ డేట్స్లో వస్తే మాత్రం డెఫినెట్గా మీరు అన్నిటి కూడా అటెంప్ట్ చేయవచ్చు, రిటర్న్ టెస్ట్ మాత్రం. సో ఆ ఎన్వలప్ మీద ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, సో ఏ పోస్ట్కి పెడుతున్నారో ఆ పోస్ట్ రాయాలి. అండ్ కేటగిరీ, ఏ కేటగిరీ సంబంధించి మనకు పైన మెన్షన్ చేశారుగా ఆ కేటగిరీ కూడా ఇక్కడైతే మన ఎన్వలప్ మీద మనకు ఒక ఎన్వలప్ అయితే తీసుకుంటాం కదా, మన దాని మీద 10 రూపీస్ స్టాంప్ అనేది అంటించి దాని మీద బిగ్ లెటర్స్ అంటే ఇక్కడ చూపించిన విధంగా బిగ్ లెటర్స్లో ఈ విధంగా అయితే రాసి అయితే పంపించాలన్నమాట. దానిలో ఏం చేయాలంటే 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజెస్ ఫొటోస్ కూడా పెట్టవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ తప్పనిసరిగా ఉండాలి. అప్లికేషన్ ఫిల్ చేసి పైన టాప్లో ఆడిచ్చిన ప్లేస్లోనే ఏం చేయాలంటే అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి సెల్ఫ్ అటాస్టేషన్ అనేది చేయాలి, దాని మీద క్రాస్గా అదొకటి ఉండాలి. అండ్ 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజెస్ ఏదైతే పైన పెట్టామో అదే అందులో మెన్షన్ పెట్టేయాలి. అట్ ద సేమ్ టైం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ అతను 10th క్వాలిఫికేషన్ మీద ఉన్నట్టయితే ఎస్ఎస్సి, తర్వాత రిజర్వేషన్ సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే రిజర్వేషన్ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అయితే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు రిమైనింగ్ ఏ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మెన్షన్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో అవి కూడా అటాచ్ చేయాలి. ఇవన్నీ కూడా ఏవైతే పెడుతున్నారో అన్నీ కూడా సెల్ఫ్ అటాస్టేషన్ అయితే డౌన్లో చేయాలి. సెల్ఫ్ అటాస్టెడ్ బై అని చెప్పి వారి యొక్క ఓన్ సంతకం అయితే చేయవలసి ఉంటుంది, అది ఎక్కడ కూడా చేంజ్ అవ్వకూడదు. సో ఇది తర్వాత ఇక్కడ చాలామంది అడగొచ్చు ఎస్సీ ఎస్టీ వారికి ట్రావెలింగ్ అలవెన్స్లు ఏమైనా ఇస్తారంటే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్లు ఇవ్వరు. సో ఇది ఓన్గా వెళ్ళి ఓన్గా రావాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ వాళ్ళ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇప్పుడు మెన్షన్ చేశారో ముందుగా పంపించారో అవన్నీ తీసుకుని వెళ్ళవలసి అయితే ఉంటుంది. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదైతే మీరు 2-3 ఎక్కువ పోస్టులు పెట్టుకుంటారు, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకున్న చాయిస్ ప్రాప్తికి చాలా పోస్టులు అయితే పెట్టుకుంటారు. సో 2 ఒకే డే మాత్రం రిటర్న్ టెస్ట్ వస్తే మాత్రం ఏదో ఒకటి మాత్రం అటెంప్ట్ చేయాలి, రెండోది అటెంప్ట్ చేయడానికి మళ్ళీ రీటెస్ట్ అయితే వాళ్ళైతే కండక్ట్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కోవిడ్-19 ఇన్స్ట్రక్షన్స్తో ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది, అది కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. అండ్ ప్రొఫార్మా ఫర్ ద అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అది ఇన్ డాష్ యూనిట్ అన్నాడు. సో ఏ యూనిట్లో ఇందాక చెప్పాను కదా యూనిట్స్ అని మెన్షన్ చేశారు సైడ్, సో ఆ యూనిట్ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో పోస్ట్ అప్లైడ్ ఫర్, పోస్ట్ నేమ్ ఇక్కడ మనం బిగ్ లెటర్స్లో రాయండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వండి. సో ఇక్కడ కంప్లీట్గా అయితే మెన్షన్ చేయండి, బ్లాక్ లెటర్స్లో రాయండి అంటే బిగ్ లెటర్స్లో రాయండి. ఫాదర్ నేమ్ ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వండి, ఏజ్ ఆన్ ద లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ అంటే ఏంటంటే మనకి ఈ May 2, 2021కి ఎంత ఏజ్ అవుతుంది, సో ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేట్స్ మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకున్నట్టయితే తెలిసిపోద్ది. సో ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ అని ఉందిగా, సో ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టయితే ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ ఉంటుంది ఫస్ట్ వెబ్సైట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి. ఇక్కడ ఇన్ కేసు ఇతను నేను ఒక January 1 ఒక 1991 అనుకోండి. సో ఇక్కడ యాజ్ పర్ మనకి ఎప్పుడు May 2 కల్లా చూసుకోవాలి కాబట్టి May 2, 2021 కొట్టినట్టయితే మనకి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే 30 years 4 months 1 day అని ఇచ్చారుగా. సో అదైతే మనం ఇక్కడైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. 30 years ఇక్కడ ఇచ్చారుగా 4 months 1 day. సో మనం ఇక్కడ calculator.net అనే సైట్ ఉంటుంది. సో మీరు అది గూగుల్ ఎంటర్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్, సో మీరు ఏవైతే కరస్పాండెన్స్ మీరు ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ కాకుండా వేరే ఎక్కడైనా అడ్రస్ ఉన్నట్టయితే ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. అండ్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఏదైతే ఉంటుందో అదైతే కంప్లీట్గా క్లియర్గా అయితే మెన్షన్ చేయండి ఇక్కడ. సో క్యాస్ట్ ఏదైతే అది ఉందో ఇక్కడైతే టిక్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడైతే మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేస్తూ ఇక్కడ ఏం చెప్పాడంటే మీరు ఏ క్యాస్ట్ సంబంధించి ఇప్పుడు ఇన్ కేసు ఇక్కడ
ఓసీ కాకుండా ఇన్ కేస్ జనరల్ కాకుండా ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే సెల్ఫ్ అటెస్టెడ్ మెన్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అంతే. సో ఇక్కడ మీరు ఇన్ కేస్ బీటెక్ అలాంటివి అదర్ డిగ్రీస్ ఏమైనా ఉంటే మాత్రం వారి యొక్క ఓడీస్ అనే ఇక్కడ ఇచ్చి కింద అయితే సెల్ఫ్ అటెస్ట్ చేయండి. అన్నీ కూడా జిరాక్స్లు మాత్రం ఇవ్వండి, ఒరిజినల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెండ్ చేయొద్దు. ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాటిని కూడా మెన్షన్ చేసి వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అనేవి సెల్ఫ్ అటెస్ట్ చేసి మనమైతే ఈ కంప్లీట్ అప్లికేషన్తో పంపించవలసి ఉంటుంది. కేటగిరీ ఫర్ విచ్ అప్లైడ్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుందని మాత్రం అనుకోవద్దు. ఏ కేటగిరీ అంటే మనం అప్లై చేస్తున్నారని చెప్పి ఇక్కడైతే మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఉందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేయండి. స్పోర్ట్స్ పర్సన్ అయితే హ్యాండిక్యాప్డ్ అయితే ఏది ఉంటే అది ఇక్కడ టిక్ చేసి వాటి యొక్క అటాచ్మెంట్స్ ఇచ్చి సెల్ఫ్ అటాచ్మెంట్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఏది ఉంటే దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. డొమిసైల్ అంటే ఏ స్టేట్కి చెందినవారో ఆ స్టేట్ అని చెప్పి ఇక్కడైతే మనం మెన్షన్ చేయాలి. దానికి సంబంధించిన ఒక కాపీ అడుగుతాడు. సో ఆధార్ కార్డు ఇవ్వండి, ప్రాబ్లం అయితే లేదు. సో వెదర్ రిజిస్టర్డ్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఇన్ కేస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్తో రిజిస్టర్ అయ్యి ఉంటే మాత్రం ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చి దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి దాని యొక్క కాపీ అనేది జిరాక్స్ కాపీ అనేది సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి మీరు డాక్యుమెంట్స్ ఏవైతే సెండ్ చేస్తారో దాంతో ఇవ్వండి. సో ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ చేయండి. ఏ డేట్న మీరు పెడుతున్నారు ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అంతే, కింద ఏది కూడా మీరు టచ్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ అఫీషియల్ యూజ్. సో మీరు ఎటువంటివి కూడా టచ్ చేయొద్దు. సో ఈ విధంగా చేసి ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ పెట్టి గమ్తో అంటించి దాని మీద ఏం చేస్తారంటే క్రాస్గా ఒక సెల్ఫ్ అటాచ్మెంట్ ఒక మీ సైన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఏదైతే ఒక ఎన్వలప్ తీసుకుంటున్నారో ఎన్వలప్ తీసుకుని దాని మీద 10 రూపీస్ స్టాంప్ అంటించి ఇప్పుడు చెప్పిన అప్లికేషన్ ఫార్ము ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసి 2 రీసెంట్ కలర్ 4 సైజ్ ఫోటోస్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అవి ఇంకా 2 ఎక్స్ట్రా అందులో వేసేసి సో ఇప్పుడు పైన మీరు ఏ యూనిట్ పంపిస్తున్నారో ఆ యూనిట్కి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇన్ కేసు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మెయింటెనెన్స్ కమాండ్ యూనిట్ సంబంధించి మీరు ఏ యూనిట్కి పంపించాలనుకుంటున్నారో ఇన్ కేసు చూడండి ఇక్కడ ఏఓసి. ఇన్ కేసు ఇక్కడ చూడండి ఎఫ్ఎంటీ ఎస్కే అని ఉందిగా, ఎస్కేలో నెంబర్ ఆఫ్ పోస్టులు హెచ్కేఎస్ అనుకోండి, హౌస్ కీపింగ్ స్టాఫ్లో 5 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. సో ఈ రెండుకి పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? సో ఈ అడ్రస్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ అడ్రస్కే 2 అడ్రస్ ఇవ్వాలి. ఫ్రమ్ అడ్రస్ మనం ఇచ్చేస్తాం, మన అడ్రస్ ఇస్తాం. సో 2 అడ్రస్ అనేది మనం ఇది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే అప్పుడే దానికి వెళ్ళడం జరుగుతుంది. ఇది అడ్రస్ మెన్షన్ చేస్తూ పైన ఏం రాస్తారంటే పోస్ట్ అప్లైడ్ ఫర్దా అని చెప్పి ఇక్కడ ఏంటి హౌస్ కీపింగ్ స్టాఫ్ కదా, సో హౌస్ కీపింగ్ స్టాఫ్ బ్రాకెట్లో హెచ్కేఎస్ అని పెడతారు. సో అది పెట్టిన తర్వాత మన కేటగిరీ అన్నారుగా, కేటగిరీ అనేది మన కింద అయితే మెన్షన్ చేస్తారు చూసుకోండి ఇక్కడ. సో ఆ కేటగిరీ అనేది ఇక్కడ చూద్దాం. సో కేటగిరీ అనేది మనం కింద ఇస్తారు, ప్రాబ్లం లేదు. అది మనం మెన్షన్ చేసి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా అయితే సెండ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెఫినెట్గా నేను కామెంట్ ఇస్తాను. అండ్ నాకు కానీ తెలియకపోతే తెలుసుకొని మరి మీకైతే తెలియజేస్తాను. సో మీరు అడగొచ్చు గ్రేడ్ 1 లెవెల్ 1 అంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ మీద వచ్చేవన్నీ కూడా లెవెల్ 1 ఉంటాయి. సో లెవెల్ 1 అనేవి మనకి శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయంటే చూసుకోండి. బేసిక్ పే వచ్చి 18,000 ఉంటుంది. అన్నీ అంటే కటింగ్స్ అన్నీ పోను మనకి నెట్ ఎంత వస్తుందంటే 26,430 రూపాయలు వస్తుంది. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే శాలరీ ఎంత అంటే నియర్లీ 26,430 రూపాయలు. అంటే అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ అనుకోవచ్చు ఏంటి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి, యూనిట్స్ చాలా ఎక్కువ. 1,515 పోస్టులు అంటే అది చిన్న విషయం అయితే కాదు. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అని నా వ్యూలో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్. సో డోంట్ మిస్ ఇట్. ఆల్ ద బెస్ట్. ఎటువంటి కామెంట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియోని ఛానల్లో మొదటగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వారికి ఈ వీడియో ఎంతగానో హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.